సిఎండి టీజీపీకేఎస్ నాయకులతో ములాఖాత్ అయి వారసత్వ ఉద్యోగాలు దసరా కానుక అని ప్రకటించడం జరిగింది. కానీ వర్కౌట్ కాలేదు. ఒక్కరికి ఉద్యోగం రాలేదు. కుటుంబాలు చెడిపోయినాయి, పెళ్లిళ్ళు చెడిపోయినాయి. దాన్ని గమనించిన కార్మిక సంఘాల 5గురం ఒక్కటై వారసత్వ ఉద్యోగాల కోసం సమ్మె చేసి సమ్మె విజయంతం చేస్తే మింగుడు పడని థూ అని ఉంచిన సీఎం గారు పట్టుకొని ఏడుస్తున్న సీఎండి శ్రీధర్ నాటకాలు ఇక సాలు బంధుబెట్టు 4 గోడల మధ్యలో ఉండి ఆదేశాలు ఇచ్చుకుంటా కార్మిక వర్గానికి కార్మికులకు భయభ్రాంతులకు గురి చేసి దొంగ లెక్కలు చెప్పుకుంటా ప్రొడక్షన్ బాగా తీసినా అని అదేవిధంగా కార్మిక సంఘాలను అనగదొక్కినా నేను టీజీపీకేఎస్కి మళ్ళీ గెలిపిస్తా అనే విధంగా మొన్న సమ్మెలో విజయంతం చేసినందుకు కార్మిక సంఘాల నాయకులను ట్రాన్స్ఫర్ చేయడము వాని చాతగానితనానికి నిదర్శనం. ఖబర్దార్ బిడ్డ, ట్రాన్స్ఫర్లు వాపస్ చేయి. నీకు అసలు పవరే లేదు, నీకే ఎక్స్టెన్షన్ లేదు, లేకున్నా రాజ్యం వెళ్తున్నావు, కోట్లు మింగుతున్నావు. ఖబర్దార్ అంటున్నాం. 5 జాతీయ సంఘాలను కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం. చేసిన ట్రాన్స్ఫర్లు తక్షణమే ట్రాన్స్ఫర్లు రద్దు చేయి. కార్మికులతో దగ్గరుండు, దూరం ఉండి కాదు పనిచేసేది, దగ్గరికి వచ్చి కార్మికుల సంక్షేమం చూసి కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి కంపెనీ నడిపి. కానీ ఇటువంటి నియంత పోకడలతో పోతే మాత్రం నియంతలందరూ గర్భంలో కలిసిపోయారు. నువ్వు కూడా ఆ గర్భంలో కలిసిపోతావు. ఈ సింగరేణి కంపెనీది నీ అయ్య జాగిరి కాదు, మా అయ్య జాగిరి కాదు, అందరి కంపెనీ అది. అందరం కలిసికట్టుగా పనిచేసి దీన్ని కాపాడుకుంటున్నాం. కనుక ఈ అక్రమ ట్రాన్స్ఫర్లతో, అక్రమ బెదిరింపులతో, అక్రమ డిస్మిస్లతో నాటకం ఆడతాం అంటే చెల్లదు. టీజీపీకేఎస్ ఎన్ని రోజులు ఉంటుంది నీ ఎంబడి ఒకసారి గుర్తుంచుకో. ఇవాళ మళ్ళీ నీకు పోయిన పరువును కాపాడుకోవడానికి మా సంఘాలపైన ఒత్తిడి తీసుకొచ్చి సమ్మెను ఫెయిల్ చేసినా, సమ్మెగా ఉద్యోగాలు రాకుండా చేసినా, తప్పుడు సర్కులర్ ఇచ్చి నాటకాలు చేసినా, ఈ నాటకాలతోటి పబ్బం కట్టుకుందాం అనుకుంటున్నాం. తక్షణమే ప్రతి ఒక్క జీఎం అడిగితే చెప్తున్నాడు, మాదేం లేదు భయ్, మా మీ సిఎండి గారే చేస్తున్నారు, మాకు అందరికి టైట్ చేయమంటున్నారు, ఎవరి దగ్గరనే ఒక టీజీపీకేఎస్కి దగ్గర పెట్టుకొని అంటున్నాడు. కనుక ఇది పద్ధతి కాదు. తక్షణమే ట్రాన్స్ఫర్స్ అన్ని క్యాన్సిల్ చేయకపోతే మాత్రం ఆందోళన మళ్ళీ మొదలవుతుందని హెచ్చరిస్తున్నాం.